హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు దొండకాయ రోటి పచ్చడి తయారు చేసి చూపిస్తానండి. కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా దానికి కావాల్సిన పదార్థములు: దొండకాయ ముక్కలు పచ్చిగా ఉన్నవి తీసుకోవాలండి. ఈ పచ్చడికి చాలా బాగుంటాయి. అలాగే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్, కరివేపాకు, చింతపండు, కొత్తిమీర. ముందుగా రోటిని శుభ్రం చేసుకొని పచ్చిమిరపకాయలు అన్ని పచ్చివే వేసుకోవాలండి. సాల్ట్, జీలకర్ర, వేసుకొని బాగా దంచుకోవాలి. మనం మిక్సీలో వేసుకునే కన్నా ఇలా రోట్లో దంచుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. పచ్చిమిరపకాయలు అవి బాగా నలిగిన తర్వాత వెల్లుల్లి, చింతపండు, కరివేపాకు కొంచెం వేసుకొని దంచుకోవాలి. ఇవన్నీ బాగా నలిగిన తర్వాత దొండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. బాగా దంచుకోవాలి, మెత్తగా అయిందాక దంచుకోవాలి. పచ్చడి ఇలా బాగా నలిగిన తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. మిక్సీలో వేసే కన్నా పచ్చడి ఇలా చేస్తేనే బాగుంటుందండి. మన పెద్దవాళ్ళు పూర్వం ఇలాగే చేసేవాళ్ళు. ఇలా కొత్తిమీర కూడా బాగా నలిగిన తర్వాత పచ్చడిని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 5 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేసుకోవాలి, పొట్టు తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు పోపు గింజలను కూడా యాడ్ చేయాలండి. జీలకర్ర, ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు యాడ్ చేస్తున్నాను.
ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా పీల్ చేస్తుందండి పచ్చడి. మనం ఫ్రై చేయలేదు కదా దొండకాయని. చాలా టేస్ట్గా వస్తుంది. ఇలాగే హాఫ్ మినిట్ వరకు ఫ్రై చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. రెడీ అండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి. చాలా బాగుంటుంది రైస్లోకి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇష్టం ఉన్నట్లయితే కొంచెం పెరుగును కూడా కలుపుకోవచ్చండి కొంచెం చల్లారిన తర్వాత. అలా కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.